ఎక్కడుంది? టెస్ట్ పాయింట్. ఓకే, మనం ఎప్పుడైనా ఛార్జింగ్ అవడం లేదు అంటే ఫస్ట్ 6 పోర్ట్ ఛార్జర్లో కన్ఫర్మేషన్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఛార్జర్ ఇన్సెట్ చేసి ఇక్కడ చెక్ చేస్తే మనకు మల్టీమీటర్లో ఏ మోడ్? వోల్టేజ్ మోడ్లో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడికి ఎంత రావాలి వోల్టేజ్? అంటే 5 వోల్టేజ్ రావాలి. వచ్చింది అంటే కింద నుంచి ఏం బోర్డు? సబ్ బోర్డ్, ఛార్జింగ్ కనెక్టర్, సిసి బోర్డ్. ఓకే, ఒకవేళ కనుక ఇక్కడ 5 వోల్టేజ్ రాకపోతే మనం కింద చూసుకోవాలి. అంటే సిసి బోర్డులో ప్రాబ్లం ఉందా, సిసి స్ట్రిప్లో ప్రాబ్లం ఉందా, ఛార్జింగ్ కనెక్టర్ ప్రాబ్లం ఉందా చూడాలి. ఒకవేళ ఇక్కడ 5.2 వోల్టేజ్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా మీరు ఎక్కడ చెక్ చేయండి? ఇక్కడ చెక్ చేయండి, ఐసీకి ఇన్పుట్ చెక్ చేయండి. ఏం చెక్ చేయండి? సో ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చింది అంటే ఓవిపి ఐసీ. ఒకవేళ ఐసీకి ఇన్పుట్ 5.2 రాకపోతే ఓవిపి ఐసీ ఇన్పుట్ చెక్ చేయి. ఓకేనా? ఓవిపి ఐసీ ఇన్పుట్ వచ్చింది, అవుట్పుట్ రాలేదంటే ఓవిపి ఐసీ ప్రాబ్లం. అంటే ఓవిపి ఐసీ చేంజ్ చేసుకోండి, లేదంటే జంపర్ వేసుకోవచ్చు. అంతేనా? ఒకవేళ ఓవిపి ఐసీకి ఇన్పుట్ రాలేదంటే ఇక్కడ చూడాలి. అంటే మనం ఏం చెప్తున్నాం అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్గా డైరెక్ట్గా మనం ఎవరైనా ఛార్జింగ్ ప్రాబ్లం ఇస్తే మన ఫోన్కి ఛార్జింగ్ కనెక్ట్ చేసి నేనేమంటున్నాను, ఎంఐడి కెపాసిటీ చెక్ చేయమంటున్నాను. ఎంత రావాలని చెప్పారు ఇక్కడ వోల్టేజ్? ఇక్కడ కనుక మనకి 5.2 వోల్టేజ్ వచ్చింది అంటే ఇదంతా. ఒకవేళ ఇక్కడ రాలేదంటే అప్పుడు ఇది చూడు, ఇది రాకపోతే టెస్ట్ పాయింట్ చూడు, అలా కిందది. ఒకవేళ ఇన్పుట్ ఓకే ఉంటే నెక్స్ట్ ఎక్కడికి ఇచ్చేయాలి? అవుట్పుట్. ఎప్పుడు కూడా అవుట్పుట్ అనేది దేని మీద వస్తుందని చెప్పా? కాయిల్. ఏ కాయిల్ అది? బక్ కాయిల్. బక్ అంటే హై టు లో. అంటే ఇక్కడ మనం 5 వోల్టేజ్ ఇస్తే మనం ఇక్కడ చెక్ చేస్తే ఎంత వస్తుంది? 3 to 4.2. ఒకవేళ ఇన్పుట్ వచ్చి అవుట్పుట్ రాలేదంటే ఐసీని చేంజ్ చేయాలని ఇవ్వాలి చేయాలా? చేంజ్ చేయాలి. ఒకవేళ ఐసీని ఇక్కడ మనం ఇన్పుట్ అవుట్పుట్ 3 to 4.2 వచ్చింది. ఇక్కడ ఈ కెపాసిటర్, ఏ కెపాసిటర్ ఇది? సిరీస్ కెపాసిటర్, బూస్ట్ స్టాప్ కెపాసిటర్. ఈ కెపాసిటర్ మీద మనకి ఎంత రావాలి? ఒక సైడ్, రెండో సైడ్. ఒకవేళ ఈ కెపాసిటర్ లేకపోతే ఫేక్ ఛార్జింగ్ ప్రాబ్లం వస్తుంది. అంతేనా సార్? సో అలా వచ్చి మన బ్యాటరీని ఏం చేస్తుంది? ఛార్జ్ చేస్తుంది. ఇది మన ఛార్జింగ్ సర్క్యూట్ జరిగేది. అర్థమైందా కాన్సెప్ట్? అంటే ఫస్ట్ నాకు నా ఛార్జర్ ఐసీకి ఇన్పుట్ వస్తుందా లేదా మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి. తర్వాత నా బూస్ట్ స్టాప్ కెపాసిటర్, నా కాయిల్ ఓకే ఉందా లేదా చూడాలి. ఇక్కడ మనం వోల్టేజ్ చెక్ చేస్తే కన్వర్ట్ వోల్టేజ్, బక్ వోల్టేజ్ వస్తుందా లేదా, రావట్లేదు అంటే ఐసీని ఏం చేయాలి? చేంజ్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? ఎనీ డౌట్?